పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వెస్ట్రన్ కంట్రీస్ లో మీరు గమనించారండి, 13 నెంబర్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, అవాయిడ్ చేస్తుంటారు. ఏవైనా ల్యాండ్స్ కానీ, భూములు కానీ, ప్లాట్స్, ఫ్లాట్స్ కొనాలన్నా కూడా వాటిని పక్కకి నెట్టేస్తూ ఉంటారు. మరి అదే రోజున ఆషాఢ శుద్ధ ద్వాదశి ఆదివారం 26న వస్తుంది. మరి ఏంటి విశిష్టత, మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఆ రోజుని మనం ఏం చేస్తాము, ఆషాఢ శుద్ధ ద్వాదశి యొక్క విశిష్టత తెలియజేయడానికి, ఆ రోజున ప్రత్యేకత అసలు ఏంటి, చేయాలా చేయకూడదా, ఈ వివరణ, ఏం చేయాలి ఏం చేయకూడదు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి 13 నెంబర్ అయితే స్కిప్ చేస్తూ ఉంటారు, మరి ఈ 26 వస్తుంది, ఏంటి గురుగారు ఆ యొక్క విశిష్టత ఏంటి? శుద్ధ ద్వాదశి, ఆషాఢ శుద్ధ ద్వాదశి, ఆ రోజుకి, ఆ డేట్ కి, ఈ ద్వాదశికి ఏమైనా సంబంధం ఏంటి గురుగారు అసలు? తప్పకుండానమ్మా, ఎందుకంటే ఒక మంచి విషయాన్ని మన భారతదేశం ద్వారా మనకు సంబంధించిన విషయాన్ని వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు తీసుకొని ఆ 13 అనే నెంబర్ని వాళ్ళు మ్యాండేటరీగా పెట్టుకొని వాళ్ళ జీవితంలో ఒక భాగం చేసుకున్నారు. వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కడ కూడా 13 నెంబర్ గది, 13 నెంబర్ ప్లాటు, 13 నెంబర్ ఫ్లోరు, అలాగే 13 నెంబర్ కాలనీ ఉన్నటువంటిది చాలా మటుకు బ్యాడ్ సెంటిమెంట్గా ఫీల్ అయ్యి దాన్ని పక్కకు పెడతారు. అవునా గురుగారు? అది బైబిల్కి ఏదో లింక్ ఉందని చెప్తారు, కానీ అసలు సిసలుగా మన యొక్క శాస్త్రంలో, హిందూ సనాతన ధర్మంలో అనాదిగా వస్తున్న ఆచారంలో అది ఒకటి ఉంది, కానీ మన వాళ్ళు దాన్ని విస్మరించారు. అయితే దీన్ని తెలుసుకునే ముందు ఈ యొక్క ఆషాఢ శుద్ధ ద్వాదశి యొక్క విశిష్టత మనం ముందుగా తెలుసుకుందామమ్మా. తప్పకుండా గురు. జూలై 25వ తేదీన ఎలాగో ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఈ ద్వాదశి తిథికి ప్రాముఖ్యత ఏంటంటే, ద్వాదశి తిథి విష్ణు సంబంధమైనటువంటి తిథి. ఆదివారము మళ్ళీ విష్ణు నారాయణుడి యొక్క రోజు, అనగా సూర్యనారాయణుడు, అది కూడా విష్ణు సంబంధమైనటువంటి రోజే. కాబట్టి ఈ రోజున ఏకాదశి వ్రతము ఆచరించిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ద్వాదశి తిథి రోజున దాన కార్యక్రమాలు చెయ్యాలి. ఒకవేళ ఏకాదశి వ్రతం చేయలేదండి, ఈ ఆదివారం రోజునైనా కానీ దాన కార్యక్రమాలు చెయ్యాలమ్మా. ఓకే గురుగారు, ఈ రోజు ఎందుకనంటే మహామహిమ ఎప్పుడూ కానీ అసాధారణంగా అలభ్య పుణ్యతిథులు ద్వాదశి ఆదివారం కలిసి రాదు. అంటే 2 రకాలుగా నారాయణుడు, ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానికి సంబంధించింది, మనం కొలిచే విష్ణుమూర్తికి సంబంధించిన తిథుల కలయిక, వారము కలయిక. కాబట్టి ఈ రోజున విశేషంగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలి. అనాథలకి అన్నదానము, వృద్ధులకి, శారీరక మానసిక వికలాంగులకి తినే పదార్థాలు, బట్టలు, ఇవన్నీ పంచితే ఎంత ఎంత పుణ్యం అంటే, ఆ పుణ్య ప్రభావాన్ని కొలవడానికి, లెక్కించడానికి సమయం ఉండదు. అంత పుణ్యాన్ని ఈ ఆషాఢ శుద్ధ ద్వాదశి ఆదివారం కలిసిన పర్వదినం రోజున ఎవరైతే చేసుకుంటారో అటువంటి వాళ్ళు పొందుతారు. పైగా పితృకారకుడైనటువంటి రవి యొక్క సంబంధించినటువంటిది రోజు. అలాగే మోక్షాన్ని ప్రసాదించే నారాయణుడికి సంబంధించినటువంటి తిథి ద్వాదశి తిథి. ఈ రోజున పితృదేవతలకి తర్పణాది కార్యక్రమాలు జరిపించి, పితృదేవతల పేరు మీద ఆవులకి గ్రాసము తినిపించినట్లయితే తప్పకుండా పితృదేవత అనుగ్రహం కలిగి ఏ సమస్యతోనైతే బాధపడుతున్నారో అటువంటి సమస్య అచిరకాలంలోనే నెరవేరుతుంది. వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు చాలా మందికి తెలియంది ఏంటంటే, మన ఏ కోరిక కోరుకున్నా ఆ కోరికని మనం దైవం ప్రార్థన చేస్తాం కదా, ఆ దైవం ఇస్తుంది అనుకుంటారు, కానీ కాదు, ఇచ్చేది పితృదేవతలు. మనం పుట్టిన దగ్గర నుంచి మన తాత ముత్తాతలు, తల్లిదండ్రులు బ్రతికుండేంత వరకు మనల్ని కంటికి రేపలా కాపాడుకుంటారు. ఇప్పటికీ నువ్వు ఇంటికి వెళతావు, పెళ్ళై పిల్లలు ఉన్నారు, ఇప్పటికీ వాళ్ళకి నువ్వు చిన్న పిల్లవేగా.
ఎస్ గురువు గారు. అవును. నేను అవును గురువు గారు. కొడుకుని మీరు చిన్నలానే పేరెంట్స్ చూస్తారు. అంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా వాళ్ళ దృష్టిలో మనం చిన్నపిల్లలమే. అంత కంటికి రెప్పలాగా బ్రతికుండేంత వరకు మన తల్లిదండ్రులు తాత ముత్తాతలు కాపాడుకుంటారు. మరణించిన తరువాత మళ్ళీ వాళ్ళే మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మనకి సంబంధించినటువంటి కోరికల్ని ఆ పితృదేవతలే నెరవేరుస్తారు. అందుకే పితృదేవతలు బ్రతికున్నంత వరకు మంచిగా చూసుకోవాలి. మరణించిన తర్వాత వాళ్ళు ఏ రూపాన్ని పొందినా, ఎక్కడ జన్మించినా వాళ్ళకి శాంతి కలగాలి అని అంటే ఇక్కడ ఆ యొక్క కొడుకు మరణించిన దారభేత ఆ కొడుకు మరణించేంత వరకు కూడా తర్పణాది కార్యక్రమాలు, పిండ ప్రదానాలు చేయాలి. అప్పుడు పితృలోకంలో ఉన్నటువంటి దేవతలు అనుగ్రహించి ఏ ఆటంకం లేకుండా మన జీవితం సాఫీగా అనుకున్న పనులు అనుకున్నట్టుగా పిల్లలకు పెళ్లిళ్ళు, ఉద్యోగాలు, సంతానం అసలు ఒకటా రెండా ఆ పితృదేవతలకు అనుగ్రహం కలిగితే చెప్పలేని వైభోగాన్ని పొందుతారు. ఇది జరిగేటువంటిది. అందుకే పితృదేవత అనుగ్రహం కావాలి. అందుకని తర్పణాది కార్యక్రమాలు, తిలలతో పెద్దల పేరు మీద అన్నదానం చేయడం, గోవులకి గ్రాసం తినిపించడం చాలా మంచిది. ఈ రోజు వీలైనన్నిసార్లు దానం చేయాలి. ఏకాదశి ఉపవాసం ఉన్న వాళ్ళు, ఉపవాసం లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ జూలై 26వ తారీఖు రోజున వచ్చే ద్వాదశి ఆదివారంతో కూడుకున్నటువంటి రోజున దానాది కార్యక్రమాలు చేయాల్సిందే. ఇక మనం చెప్పాం 13వ తారీఖు సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ గా ఉంది గురుగారు. ఏంటి అసలు 13, 26? అయితే ఈ ఆషాఢ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి వస్తుంది. ఈ గురు పౌర్ణమి సందర్భంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే 27వ తారీఖు అంటే సోమవారం నాడు 27వ తారీఖు రోజున ఈ సంబంధించినటువంటి శని వక్రీకరించి స్థితి పొంది ఉంటాడు. దీని ప్రభావంలో 12 రాశుల వారికి మంచి, 12 రాశుల వారికి చెడు. ఎందుకనంటే గత జన్మలలో చేసినటువంటి పుణ్యకర్మలని, పాపకర్మలని ఈ జన్మలలో శుభ అశుభ ఫలితాలను ఇచ్చేటువంటి అధికారము శనికి ఉంటుంది. అందున వక్రీకరించి ఉన్నప్పుడు అతి శీఘ్రంగా మంచి లేదా చెడు ఫలితాలను ఇస్తాడు. కాబట్టి 12 రాశుల వారు దీనికి ఇంపాక్ట్ అవుతారు. కాబట్టి ఒకే రాశికి మంచి, ఒకే రాశికి చెడు ఉంది. ఎందుకంటే ఆ వాళ్ళ యొక్క జన్మ జాతక రీత్యా ఉన్నటువంటి గ్రహస్థితుల గతులను బట్టి, పూర్వజన్మ కర్మను బట్టి వాళ్ళకి మంచి లేదా చెడు జరుగుతుంది. కాబట్టి 12 రాశుల వారికి సంబంధించి శని యొక్క ప్రభావం అనుకూలంగా ఉండాలని సదుద్దేశంతో ఈ శని ప్రభావాన్ని కంట్రోల్ చేసేది గురువు. కాబట్టి అట్టి గురువుకి సంబంధించినటువంటి గురు పౌర్ణమి రోజున జూలై 29వ తేదీన మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 7 గంటలకి 12 రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి మరియు జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి ఈ సంబంధించినటువంటి వారాహి, ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, ధూమావతి, అలాగే శనైశ్చర, అఘోర పాశుపత మూలమంత్ర హోమాది కార్యక్రమాలు జరిపించి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 29వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల ఆ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక 13 మీరు ఆసక్తిగా అంటే 13 బ్యాడ్ నెంబర్ గా వెస్ట్రన్ కంట్రీస్ ఫీల్ అవుతారు. మన సంస్కృతి నుంచే తీసుకెళ్లారు. ఇప్పుడు ద్వాదశి తిథి, ద్వాదశి అంటే 12 వారములలో మొదలయ్యేటువంటి వారం మొదటి వారం ఆదివారం. 12 + 1 13. ఓకే. సోమవారము ఏకాదశి, ఏకాదశి అంటే 11 సోమవారం రెండో రోజు, 11 + 2 13. అలాగే మంగళవారము దశమి, వారంలో 3వ రోజు మంగళవారం, దశమి 10 13. అలాగే గురువారం ప్లస్ నవమి 9 + గురువారం 4వ వారం అవుతుంది 13. అలాగే అష్టమి శుక్రవారం 5వ రోజు శుక్రవారం. అలాగే ఈ సంబంధించినటువంటి సప్తమి బుధవారం. ఇప్పుడు సప్తమి 7. ఓకే గురుగారు. తర్వాత షష్ఠి బుధవారం, షష్ఠి సప్తమి తిథి 6 7 13. 7 13 బుధవారము, షష్ఠి 13. అలాగే అష్టమి గురువారం 8 5 13. అష్టమి తిథి 5వ వారం గురువారం. 6వ వారం శుక్రవారం, సప్తమి తిథి శుక్రవారం 6 + 7 13. తర్వాత అష్టమి, తర్వాత ఈ సంబంధించినటువంటి 7వ రోజు శనివారం. అలాగే షష్ఠి తిథి, షష్ఠి తిథి శనివారం 6 + 7 13. ఇవన్నీ కూడా భద్రతిథులు అని అంటారు, రిక్త తిథులు అంటారు. ఇటువంటివి కలిసి వచ్చినప్పుడు ఏ పని చెయ్యకూడదు, కొత్త పనులు ఏవి చెయ్యకూడదు.
అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఓన్లీ ఆదివారం ఆ ఆషాఢ తిథి శుద్ధ ఉన్న- ద్వాదశి రోజు కాదు ఆ. ఎప్పుడు కలిసి వచ్చిన ఇట్లా మ్హూ. ఏ మాసంలోనైనా ఈ తిథులు తిథులు వారం కలిసి కలిసి వస్తాయి వస్తాయి. ఇప్పుడు ఇది మీరు చెప్పినట్టు. చెప్పినవి ఆహా. ఆ రోజుల్లో అస్సలు మొదలు పెట్టకూడదు. దానివల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంది. అవునా గురువు మీకు గారు? ఇంకా చెప్పాలి అని అంటే ఇదే ఆదివారము ద్వాదశి తిథి, కృష్ణపక్షంలో ద్వాదశి తిథిలో సౌందర్య వివాహం జరిగింది. అవునా గురువు గారు? వివాహం జరిగిన సంవత్సరం లోపల ఆమె మరణించడం జరిగింది. ఇబ్బందులు ఎదుర్కొంది 13 అంతే. ఓ, కాబట్టి ఇంతటి- ఇంత ఉంది. ఈ 13కి మన జ్యోతిష శాస్త్రంలో అవాయిడ్ చేశారు. దీన్ని వాళ్ళు Western. 13ని ఏకంగా నెంబర్నే తీసేసుకున్నారు. బట్ ఇప్పుడు మనం ఫాలో అవ్వట్లే కానీ ఇక మీదట ఫాలో అవ్వాలి. Follow ఇన్ని రుజువులు అవ్వాలమ్మా. ఉన్నాయి గురువు గారు, ఇంత చెప్తున్నారు కాబట్టి ఫాలో ఫాలో అవ్వాలి. అవ్వాల్సిందేనమ్మా. శాస్త్రంలో ఉన్నాయి ఈ విషయం అంతా కూడా. అదే గురువు గారు 13 ఇంత విశిష్టత. తప్పకుండా గురువు గారు, మరి ఆషాఢ శుద్ధ ద్వాదశి గురించి పూర్తి వివరణ తెలియజేశారు. అలాగే ఈ 13 ఏంటి, వెస్టర్న్ కంట్రీస్ కి ఎలా వెళ్ళిపోయింది, మనం కూడా ఏం చేయాలి ఏ చేయకూడదు ఒక ఎగ్జాంపుల్ తో సహా తెలియజేశారు గురుగారు. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు, కొత్త కంటెంట్ ని మాకు మా వ్యూయర్స్ కి పరిచయం చేసినందుకు. నమస్కారం. అట్లాగే కొత్త పనులు ప్రారంభించకూడదన్నాం, దానాది కార్యక్రమాలు చేయమన్నాం. దానాది కార్యక్రమాలు చేయొచ్చు, మంచి దానాది కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు చేసుకోవచ్చు, తప్పు లేదు. తప్పకుండా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.